సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వస్తున్న సరికొత్త ఆవిష్కరణలను విద్యార్థులకు పరిచయం చేసే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాలమూరు వేదికగా జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో రాష్ట్రం నలుమూల నుంచి విద్యార్థులంతా పాల్గొన్నారు. 800కు పైగా ఎగ్జిబిట్ ప్రదర్శన అవుతుంటే 2500 మంది విద్యార్థులు టీచర్స్ ఇందులో పాల్గొంటున్నారు. సో ఆ ప్రదర్శనల ప్రత్యేకతను తెలుసుకుందాం. సుమారుగా 14 సంవత్సరాల తర్వాత మహబూబ్నగర్కు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ నిర్వహించే అవకాశం వచ్చింది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా రావడం జరిగింది. ఇందులో ప్రదర్శన ఉంచబడినటువంటి ఏవైతే ప్రదర్శనలు ఉన్నాయో అవి మొత్తం కూడా ప్రత్యేకించి మనకు అట్లాగే ఇన్స్పైర్ సంబంధించినటువంటి చాలా ప్రదర్శనలు నిర్వహించారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఆ ప్రదర్శన యొక్క ప్రత్యేకతను తెలుసుకున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం ఒక్కొక్క యూనిక్ స్పెషాలిటీ ఉన్నటువంటి ప్రదర్శనలు ఉన్నాయి. సో ఈ ప్రాజెక్టు ప్రత్యేకంగా తెలుసుకుందాం. మన దగ్గర గైడ్ టీచర్ ఉన్నారు, అట్లాగే స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్తో ఒక ఇన్నోవేషన్ తయారైంది. ఆ ప్రత్యేకతను వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వి శ్రీకర్, నేను విజయ హై స్కూల్ నిజామాబాద్ నుంచి. ఓకే, ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మనం నార్మల్గా మక్కలు తింటాం, కానీ అవి పాడేస్తాం. ఎప్పుడైతే వాటిని పాడేస్తామో యానిమల్స్ తింటాయి, జంతువులు తిని, కానీ వాళ్ళ బాడీలో ఇవి డైజెస్ట్ కావు, ఎందుకంటే హెమిసెల్యులోస్ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే మనం దీన్ని బర్న్ చేస్తాం ఫైర్వుడ్ లెక్క, ఆ బర్న్ చేసినప్పుడు కూడా ఇది హార్మ్ఫుల్ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకు మనం దీన్ని రీసైకిల్ చేయబోతున్నాం. ఇంకా ఇది పేడ, ఎండిపోయిన పేడని తీసుకొని ఇది ఒక క్యాటలిస్ట్, ఇది జియోలైట్. ఇప్పుడు ఇది ఫాస్ట్ అప్ చేస్తుంది రియాక్షన్ని. సో ఇవన్నిటిని బర్నింగ్ ఛాంబర్లో పెడతాం. బర్నింగ్ ఛాంబర్లో పెట్టి బర్న్ చేస్తాం. 80 to 100 degrees Celsiusలో బర్న్ చేస్తాం, యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో. ఎప్పుడైతే వీటిని హీట్ చేస్తామో మనకి బయో ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, బయోచార్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇంకా బయోగ్యాస్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మనం ఈ బయోచార్ని మనం ప్లాంట్స్కి మాన్యూర్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. దాని ఫర్టిలిటీ పెరుగుతుంది. ఇంకా మన ఈ బయో ఆయిల్ని ఫ్యూల్ లెక్క యూజ్ చేసుకోవచ్చు ఇంజన్స్లో. ఇంకా మనం ఆస్ఫాల్ట్ బిండర్లా ఇది కెమికల్ మాడిఫైయర్ లెక్క రోజ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బయోగ్యాస్లో 60% మీథేన్ ఉంటుంది. ఇప్పుడు మన ప్రజెంట్గా మనం ఎల్పిజి గ్యాస్ యూజ్ చేస్తున్నాం, అది 800 to 1000 రూపీస్ ఉంటుంది. ఇంకా బ్యూటెన్ గ్యాస్ అనేది ఉంటుంది, అది చాలా హార్మ్ఫుల్. సో మనం మీథేన్ లీటర్ 50 రూపీస్కి వచ్చేస్తుంది. ఇంకా చాలా ఎకో ఫ్రెండ్లీ, అది చాలా సేఫ్, ఇది హార్మ్ఫుల్ కాదు. సో ఇంకా మనం ఏం చూస్తున్నామంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది 10%. సో దాన్ని రీసైకిల్ చేయడానికి మేము ఆ సిస్టమ్తో వచ్చినాం. ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ని పెట్టినప్పుడు మనకు అట్మాస్ఫియర్లో ఏ అయితే కార్బన్ మోనాక్సైడ్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో దాని యొక్క రేడియో యాక్టివ్ వేపర్ శక్తి ద్వారా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చిన్న పైప్స్ అన్ని పెద్ద పైప్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అయిన తర్వాత ఈ కార్బన్ మోనాక్సైడ్ని హాట్ వాటర్ వేపర్ తోటి రియాక్ట్ చేస్తాం. రియాక్ట్ చేసినప్పుడు మన కార్బన్ డైఆక్సైడ్ ఇంకా హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం హైడ్రోజన్ ఫ్యూచర్ ఫ్యూయల్గా కూడా వాడుకోవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ని ఇప్పుడు మనం ఒకవేళ రీసైకిల్ చేయాలంటే వాటర్లో హై ప్రెషర్లో డిజాల్వ్ చేయాలి. డిజాల్వ్ చేసినప్పుడు అది కార్బోనిక్ యాసిడ్లో ఫామ్ అవుతుంది. కార్బోనిక్ యాసిడ్ నథింగ్ బట్ సోడా వాటర్. సో ఆ సోడా వాటర్ని మనం డ్రింకింగ్ యూజ్ చేసుకోవచ్చు. మరియు కార్బోనిక్ యాసిడ్ని pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ని ఇంకా ఎకో ఫ్రెండ్లీ చేయడానికి మేము ఈ ఛాంబర్స్ వాడినాం. ఈ ఛాంబర్స్ అంటే ఇది ఆయిల్ క్యాన్స్ మెకానికల్ షెడ్ నుంచి కలెక్ట్ చేసినాం. తర్వాత అది బయోగ్యాస్ ఛాంబర్, అది మన హౌస్ హోల్డ్ ఆయిల్ క్యాన్. సో మన ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం వచ్చేసి 300 రూపీస్. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఎల్పిజి దాని మీద డిపెండ్ కాకుండా మేము బయోకాన్కేవ్ సోలార్ రిఫ్లెక్టర్స్ యూజ్ చేసినాం. మనం దీని ద్వారా ఆ ఫోకల్ పాయింట్లో ఛాంబర్స్ని అరేంజ్ చేసి హీట్ చేస్తే మనకి ఖర్చు ఉండదు. దీని ద్వారా ప్రాజెక్ట్ టోటల్ ఎకో ఫ్రెండ్లీ, ఇంకా 100% క్లీన్ ఎనర్జీ జనరేషన్. ఓకే, రైట్. ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? సో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసేటప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఈ ఐడియా మొత్తం చేయడానికి ఎంత టైం పట్టింది? పేటెంట్ కోసం ఏమైనా ట్రై చేశారా? Here the importance of this project, hydrogen is the future fuel. That means hydrogen can be used as a fuel again. It is the future fuel. Why? Because when hydrogen will burn in the presence of air or oxygen, the only byproduct is water. So hydrogen is a non-polluting
fuel. It is the future fuel. And moreover, nowadays it is energy crisis that. So the present consumption, it will continue like this. All the fossil fuel. Now the main, we are using fossil fuel only. The present consumption will continue within 10 to 15 years. All the fossil fuel resources, it will get depleted. So we will face energy crisis. So it is our duty to utilize the alternate source of energy. Total process, it will be carried out in this processes only by using solar energy. Did you try for any patent rights? Actually, we kept this project in the district level science fair. And after district level science fair, we met our collector Garu, Nizamabad collector Garu, and even we have seen what our district DSO, and they given sanction to start this project in a small scale in any of our village nearby Nizamabad. So we are under that processes only. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా సైన్స్ ఫేర్లో పాల్గొంటున్నారు. సో వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే గ్రామీణ వాతావరణంలో ముఖ్యంగా ఏదైతే పంట పొలాలు ఉంటాయో అక్కడ అడవి జంతువులు వాటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఇది. ఆ సిస్టమ్ గురించి టీచర్ అట్లాగే స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, దీని ప్రత్యేకతను తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే లేజర్ సెక్యూరిటీ అలారం ఫర్ యానిమల్స్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్. ఇప్పుడున్న ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే నైట్ టైం పంట పండిన తర్వాత అడవి పందులు వస్తున్నాయనో లేదంటే జొన్న చేనులు అయితే కంకులు కోసుకుపోతారని నైట్ టైం అక్కడనే స్టే చేయడానికి పోతున్నారు. ఇంకా కొందరు కరెంటు వైర్లు పెడుతున్నారు, దానివల్ల యానిమల్స్ చనిపోతున్నాయి. కొందరు వాటర్ తాగడానికి వచ్చి వాళ్ళు చనిపోతున్నారు. ఒక్కొక్కసారి రైతులు కూడా ఆఫ్ చేసినామేమో అనుకుని వాళ్ళు కూడా వెళ్ళి చనిపోతున్నారు. ఇది ఆ వైర్ సెటప్ చేయాలంటే ఆ వైర్లకి పైసలు కావాలి, కరెంటు బిల్లు కట్టాలి, వేరే వాళ్ళ యానిమల్స్ చనిపోతే వాళ్ళకు కూడా పైసలు కట్టాలి. మనం ఇన్ని పైసలు కడుతున్నా కూడా మనకు ఒక్క బెనిఫిట్ రావట్లేదు. అందుకని తక్కువ పైసలతోనే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేటట్లు చూడాలి. 3 sides ప్లేన్ మిర్రర్, 1 side LDR. LDR మీన్స్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్. మనం 1 side నుంచి లైట్ పాస్ చేసినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి ఈ LDRకి వస్తుంది. అంటే మన ఫామ్ చుట్టూ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు యానిమల్స్ లేదా వేరే పర్సన్స్ వచ్చినప్పుడు లైట్ ఇక్కడనే ఆగుతుంది, అంటే రిఫ్లెక్ట్ అవ్వదు. రిఫ్లెక్ట్ అవ్వకపోతే LDRకి లైట్ రాదు. అప్పుడు ఈ బజర్ అనేది ఆన్ అవుతుంది, అంటే అలారం సౌండ్ చేస్తుంది. ఈ సిస్టమ్ మనము ఇంట్లో లేదా మన మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీనికి కరెంటు కూడా అవసరం లేదు, సోలార్ పెనాల్ ఉంది. ఈ ఎగ్జిబిట్ని ఎక్కడెక్కడ ప్రదర్శించారు? అంటే నారాయణపేట. నమస్తే సార్, నా పేరు రమేష్ కుమార్, ZPHS బాయ్స్ మరికెల్ నారంపేట్. సో ఇది డిస్టిక్ లెవెల్లో ఇన్స్పైర్ విభాగంలో సెలెక్ట్ కావడం జరిగింది. అక్కడ నుంచి ఇది స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావడం జరిగింది. ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఫార్మర్స్ కూడా వాళ్ళు నైట్ టైం దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే కూడా చనిపోతున్నారు షాక్ కొట్టి. సో అందుకే ఇది, ఎందుకంటే భారతదేశంలో 70-80% పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్, అందుకే మేము చూజ్ చేసుకున్నాం. అయితే మామూలుగా ఇది షాక్ అయితే జంతువులు ఏమన్నా వస్తే కూడా అలారం అయితే మోగుతుంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ మొబైల్కు కనెక్షన్ అనేది చేసుకుంటే బాగుంటుంది, ఇంకా చేయలేము. అయితే సోలార్ ప్యానల్ వాడి కూడా మనం ఎలక్ట్రిక్ షాక్ మామూలుగా బెదిరిపోయేటట్లు చేసుకోవచ్చా అని మేము దీన్ని ప్లాన్ చేసినాం సార్. సైన్స్ ఫేర్లో ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న ఒక ఎగ్జిబిట్ గురించి తెలుసుకుందాం. నిత్యంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, పంట వచ్చిన తర్వాత ఆ పంటని ఎండబెట్టుకోవడం, కరెక్ట్ రేట్ రావడం కోసం పడే ఇబ్బందులు, బాధలు ఎట్లా అధిగమించాలి, దాన్ని తేమను ఎట్లా తగ్గించుకోవాలి, దానివల్ల ఎట్లా గిట్టుబాటు ధర తీసుకోవాలనేది ఒక ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ఎగ్జిబిట్, దాని గురించి తెలుసుకుందాం. దీని యంత్రం పేరు సార్ మనకు సోలార్ బేస్డ్ గ్రెయిన్ డ్రయర్ సార్. ఇక్కడ మనకు సో ఇది ఒక మామూలు మిషన్ సార్. ఇక్కడ మనం ఇది ఒక ట్రే ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ట్రేలో మనం ఏదైనా ఆహారాన్ని మనం పోసుకోవచ్చు, వడ్లు పోసుకోవచ్చు, గోధుమలు పోసుకోవచ్చు, ఏదైనా సరే. ఇక్కడ మనం ఏదైతే మనం వరి కొత్త ద్వారా తీసుకుంటామో తీసుకొచ్చిన దాన్ని ఇక్కడ మనం డైరెక్ట్ మన రోడ్డు పైన వేయకుండా ఈ మిషన్ పైన వేస్తే సార్ ఇక్కడ మనకు మిషన్ యొక్క ఆవశ్యకత మనకి ఏంటంటే దీని యొక్క కింద మనకు ఒక బల్బు వెళ్ళడం జరుగుతుంది సార్. ఇక్కడ బల్బ్ అనేది ఏం చేస్తుందంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది సార్. ఇక్కడ మనకు చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆహారదాన్ని ఉన్నటువంటి మనకు తేమను, అంటే ముఖ్యంగా దీన్ని మనము ఈ యొక్క రైతు వ్యవసాయ భూములు తీసుకుపోతే వాళ్ళు కొనడం లేదు, ఎందుకంటే దాంట్లో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఈ తేమను తగ్గించడానికి కొరకు రోడ్లపైన కాకుండా ఈ యొక్క తేమ తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే బల్బును వెలిగించడం జరిగింది సార్. ఈ బల్బు ఏం చేస్తుందంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది సార్. ఆ హీట్లో ప్రొడ్యూస్ చేయడం ఏమవుతుందంటే ఈ ఆహార ధాన్యాల్లో ఉండేటువంటి ముఖ్యంగా ఈ వడ్లలో ఉండేటువంటి తేమను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సార్. మనకి ఈ తేమ అనేది ఇక్కడ మనకు హీట్ ద్వారా కొద్దిగా ఎవాపరేట్ చేయడం జరుగుతుంది సార్. దాంతోపాటు దాంట్లో ఉన్న తుక్కు కూడా మనకు కింద వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి మొదట మనం దీన్ని మరింతగా తేమ తగ్గించడం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఒక రకమైన ఫ్యాన్ ఉంటుంది సార్. ఇక్కడ మనకు ఈ ఫ్యాన్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్నటువంటి తేమను మరికొద్దిగా తీసేస్తుంది సార్. ఇక్కడ మనకి
ఇక ఇప్పుడు మనము ఈ మిషన్ మనకి ఏ విధంగా వర్క్ చేస్తే ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ మనము జనరల్గా ఇక్కడ మనము ఈ ఆహార ధాన్యాన్ని అంటే మనము ఈ యొక్క వడ్లను మనం ఈ విధంగా పైనుంచి పోయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ మనకు ఈ విధంగా పోసిన తర్వాత ఈ మిషన్ ఇక్కడ మనం ఆన్ చేద్దాం సార్. ఇక్కడ మనకి ఇక్కడ ఈ మిషన్ ఆన్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఈ విధంగా ఆ యొక్క హీట్ వల్ల ఏమైపోతుందంటే ఇక్కడ వడ్లు అనేది తమ నుండి కొంత తేమ శాతం తగ్గించుకుంటేసారి ఇక్కడ చివరగా ఈ మిషన్ నుంచి వచ్చేసి మనం ఇక్కడ ఈ ట్రాలీ పైన పడడం వల్ల ఇక్కడ మనం ఇక్కడ ఇది కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే మరింత తేమ శాతాన్ని తగ్గించి చివరిగా మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు సార్. ఒకవేళ తేమ శాతం మరీ ఇంకొద్ది ఉన్నట్లయితే మనం తిరిగి దీన్ని ఇక్కడ మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇది ఏదైనా ఒక రోడ్డు పైన కాకుండా ఏదైనా ఒక పక్క ప్రదేశంలో కానీ ఏదైనా ఒక ఖాళీ స్థలంలో ఇక్కడ మనం చేసుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా మనము ఈ యొక్క ప్రాణాలను అరికట్టవచ్చు. అదేవిధంగా రైతుల యొక్క దిగుబడి ఇక్కడ మనం ఇక్కడ పెంచవచ్చు సార్. ఇక్కడ మనం ఇక్కడ సో దీనివల్ల ముఖ్యంగా రైతులకు ఇది చాలా ఉపయోగం. రైతులకే కాదు ఇక్కడ మనకు ఆ రోడ్డు పైన వాహనదారులకు కూడా చాలా ఉపయోగం ఇక్కడ మనకి. ఎందుకంటే దీనివల్ల ఎటువంటి యాక్సిడెంట్ మనకు జరగవు, ఎవరికి ఏ విధంగా మనకు ఇబ్బంది కలగదు ఇక్కడ మనకి ఇక్కడ. సో ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే రైతుల యొక్క దిగుబడిని పెంచడానికి కొరకు, అదేవిధంగా దీంట్లో తేమ శాతం తగ్గించడం కొరకు ఇది మన ముఖ్య ఉద్దేశం సార్. సార్ మై నేమ్ ఇస్ సిహెచ్ విశాల్. ఐఎమ్ స్టడింగ్ 9th standard in ZPHS దమ్మన్పేట్, డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్ల. సార్ మా ఇన్నోవేషన్ ఇస్ ఎనిమల్ కార్కస్ ఫ్రెండ్లీ ట్రాలీ సార్. సో సాధారణంగా గ్రామాల్లో ఇండ్ల రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి సార్. పెంపుడు జంతువులు ఆహారం కోసం నీళ్ళ కోసం రోడ్డును దాటే క్రమంలో వాహనాల టైర్ల కింద పడి ఇలా నలిగిపోతున్నాయి సార్. భారీ వాహనాల కారణంగా రోడ్లపై జంతువులు రోడ్ అంతా చెల్లచెదురై నలిగిపోయి రోడ్డు కత్తుకుపోవడం చేత ఇటు మృతదేహాలను తొలగించడం చాలా కష్టంగా ఉంది. అలాగే సార్ పొలం పనుల అనంతరం అయితే రోడ్లపైకి వచ్చే ట్రాక్టర్ యొక్క కేజీల్స్ కంటుకున్న బురద ముద్దలుగా రోడ్డుపై పడిపోయి ఎండిపోవడం వల్ల 2 వీలర్స్ తమ బైక్స్ను సజావుగా నడపలేక ఇబ్బందులను ఎదుర్కొంటారు సార్. దీనికోసం మేము దీన్ని తయారు చేసాము సార్. ఇది ట్రాన్స్పోర్టేబుల్ సార్. ఈ పరికరం సాయంతో రోడ్డు కత్తుకుపోయిన జంతువుల మృతదేహాలనే కాకుండా పశువుల పేడ, మట్టి ముద్దలు, కలుపు మొక్కలు, చెత్త వంటివి కూడా సులభంగా తొలగిస్తుంది. అలాగే సార్ ఈ గ్రాస్ కట్టరు సార్. మహిళ లేదా ముసలి రైతులు చొప్ప లేదా గడ్డిని కొడవలితో వంగి కోయాలంటే వాళ్ళకు నడుము నొప్పి, కీళ్ళ నొప్పి ఇలా అనేక రకాల నొప్పులు రావడం ద్వారా వాళ్ళు ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు సార్. కానీ ట్రాలీకి కింద ఫిక్స్ చేసిన గ్రాస్ కట్టర్తో ఎవరైనా సరే వంగకుండా ఇలా సులభంగా తోచుకుంటూ చొప్పు లేదా గడ్డిని కోయవచ్చు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ సార్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటలు పనిచేస్తుంది సార్. 1 ఎకరానికి పైగా గడ్డిని కొయ్యవచ్చు. కొయ్యాల్సిన గడ్డి సైజుని బట్టి కట్టర్ను మనకు కావాల్సిన ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. పవర్ జనరేషన్ గురించి మనం ఎయిర్ పవరు, విండ్ పవర్, థర్మల్ పవర్ ఇట్లా డిఫరెంట్ పవర్ జనరేషన్ చూస్తాము. కానీ కెనాల్ నుంచి పవర్ జనరేషన్ అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అని చెప్పవచ్చు. సో ఆ ఎగ్జిబిట్ గురించి తెలుసుకుందాం మనము. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో ఇది ఒక ఎగ్జిబిట్గా ఉంది. స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. రిజర్వాయర్ వాటర్ అనేవి కెనాల్లో వస్తుంటాయి. ఆ కెనాల్ వాటర్ అనేది మనం దాని టర్బైన్ ఉంటుంది, ఆ టర్బైన్లోకి మనం వాటర్ సెండ్ చేస్తాం. కెనాల్ వాటర్ అందులో పడినప్పుడు కింద స్విల్ మోషన్ అనేది క్రియేట్ అవుతుంది. అది టర్బైన్ అనేది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూ మళ్ళీ కెనాల్ వాటర్ కెనాల్లోకి జాయిన్ అయిపోతాయి. దీనివల్ల ఇప్పుడు మన ఎర్త్లో చాలా పర్యావరణ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే బొగ్గు అప్పుడు తీసినప్పుడు చాలా గ్యాసెస్ అనేవి ఎన్వైర్న్మెంట్కి రిలీజ్ అయినప్పుడు పొల్యూట్ అవుతుంది. దీనివల్ల పొల్యూషన్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆక్వాటిక్ లైఫ్కి కూడా ఇది హామ్ చేయదు. ఎందుకంటే చేపలు అవన్నీ టర్బైన్ వల్ల ఏం ఎఫెక్ట్ కావు. ప్లస్ ఇంకోటి ఈ వాటర్ అనేది ఊర్లో ఎలాంటి సమస్యలు ప్రజలకు కరెంట్ లేకుండా ఇబ్బంది పడకుండా ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయాలని ఈ ప్రాజెక్ట్ రియల్ లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేయాలని ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చాం. మరో స్టూడెంట్ ఉన్నారు, ఎగ్జిబిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఎగ్జిబిట్ ప్రత్యేకత చెప్పండి. ఫార్మర్స్ వడ్లు ఎండబెడుతున్నప్పుడు వాళ్ళకి సడన్గా వర్షం పడితే చాలా లాస్ వస్తుంది. అది ప్రివెంట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ మోటివ్. ఓకే. ఈ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఫస్ట్ మనం ఒక 12 feet పిట్ లాగా డిగ్ చేయాలి భూమిలో. ఆ పిట్ బాటమ్ నుంచి 8 feet పైన ఈ ఆర్సీసీ రూఫ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ ఆర్సీసీ రూఫ్కి 3 feet పైన ఈ వుడెన్ ప్లాంక్స్ని అరేంజ్ చేయాలి. ఈ వుడెన్ ప్లాంక్స్ మీద మనం గ్రెయిన్స్ డ్రై చేస్తూ ఉంటాము.
వర్షం పడినబడే ఈ వాటర్ ప్రూఫ్ సెన్సార్ అనేది రెయిన్ వాటర్ని డిటెక్ట్ చేసి ఇవి యాక్టివేట్ అయ్యేటట్లు చేస్తుంది. ఇవి యాక్టివేట్ అయ్యి ఈ వుడెన్ ప్లాంక్స్ ఓపెన్ అయ్యి గ్రెయిన్స్ అన్నీ ఈ ఆర్సీసీ రూఫ్ మీద పడతాయి. ఆటోమేటిక్గా ఈ వుడెన్ ప్లాంక్స్ క్లోజ్ అయిపోతాయి. ప్రాక్టికల్గా చూడాలనుకుంటే ఈ వాటర్ ప్రూఫ్ సెన్సార్ తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. కానీ ఇంకా ఛాన్స్ ఉంది రెయిన్ వాటర్ ఎంటర్ కావడానికి, కాబట్టి ఒక వాటర్ ప్రూఫ్ కవరింగ్ వస్తుంది మళ్ళీ దీని మీద రెయిన్ వాటర్ ఎంటర్ కాకుండా ప్రివెంట్ చేయడానికి. ఇక్కడ ఇది ఆర్సీసీ సర్ఫేస్. ఇక్కడ ఉన్న కింది స్పేస్లో మనం రెయిన్ వాటర్ వేస్ట్ కాకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టోర్ చేసుకున్న వాటర్ ఫిష్ని పెంచుకోవడానికి ఇంకా ఈ పక్కనున్న పంట భూమి ఇరిగేషన్కి వాడుకోవచ్చు. ఇప్పుడు వర్షం పడ్డ వాటర్ అంతా ఇట్లా వెళ్ళిపోతాయి. ఒక పైప్ ద్వారా ఇదంతా ఒక 1/4 ఎకర్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అది కూడా ఒక లో లేయింగ్ రీజియన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ వాటర్ అన్ని పైప్ ద్వారా ఈ ఆర్సీసీ రూఫ్ కింద స్టోర్ అయిపోతాయి. నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సోలార్ పవర్ డీసాలినేషన్. ఇప్పుడు మనకు 100% వాటర్ ఉన్నది, 97% వాటర్ ఏమో సీ వాటర్ ఉప్పు రూపంలో ఉన్నది, 3% ఐస్ రూపంలో ఉన్నది. మనకు ఉండేది 1%. కానీ మనకు రాబోయే తరానికి జనాభా పెరిగిపోతుంది కాబట్టి 1% వాటర్ సరిపోవు. ఉప్పు నీటిని కూడా మనం తాగేలా చేసుకోవడానికి ఒక సన్ రైజ్ అనేది దాని పడగానే ఇందులో బ్యాటరీ అనేది ఎనర్జీ స్టోర్ చేస్తుంది. ఇది గ్లో ప్లగ్. ఇందులో సీ వాటర్, ఫ్లోరిడ్ వాటర్ ఇలా పోసినప్పుడు ఇది వాటర్ని హీట్ చేస్తుంది. వాటర్ అనేది బాయిలింగ్ అయినప్పుడు సాల్ట్, ఫ్లోరిడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది, సపరేట్ అయిపోతుంది. సాల్ట్ దిక్కు అయిపోతుంది, వాటర్ వేపర్స్ అనేది ఒక దిక్కు అయిపోతుంది అన్నట్టు. ఇది కండెన్సర్ అంటే వాటర్ వేపర్స్ అన్నీ ఇట్లా మెల్లమెల్లగా వస్తాయి అన్నట్టు. లోపల సన్న పైప్ ద్వారా ఏమో వాటర్ వేపర్స్ వస్తాయి, మీ దొడ్డు పైప్ ద్వారా ఇట్లా కూల్ వాటర్ వెళ్తే మళ్ళీ ఇట్లా బ్యాక్ వస్తాయి. దానికి చల్లదనం ఇక్కడ తాగానే ఇందులోకి వెళ్ళి డ్రాప్స్గా ఇలా పడతాయి అన్నట్టు. ఇక్కడ ఎక్కడ కానీ ప్లాస్టిక్ యూజ్ చేయాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎందుకంటే దీనివల్ల మన థైరాయిడ్ అనే వ్యాధి రాకుండా ఆపుతుంది. అలాగే బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతాం కాబట్టి ఇది వాడినాం. ఇది ఈకో ఫ్రెండ్ అంటే ప్రకృతితోనే నడుస్తుంది. కరెంట్ అవసరం లేదు, ప్లాస్టిక్ యూజ్ చేయరు, కెమికల్స్ కూడా అవసరం లేదు అన్నట్టు. సోలార్ ఓన్లీ సన్ ఉంటుంది, దీంతో అయిపోతుంది. ఇక్కడ రెడ్ లైట్ అనేది వచ్చినప్పుడు దీంట్లో కరెంట్ పాస్ అయినట్టు. కరెంట్ పాస్ అయితే దీన్ని చూసుకోకుండా ఇట్లానే వస్తే బజర్ సౌండ్ అనేది వస్తుంది. ఎగ్జిబిట్స్ గురించి ఎట్లా అవేర్నెస్ అనిపిస్తుంది, ఎట్లాంటి ప్రాజెక్ట్స్ అంటే పిల్లల ఇన్నోవేటివ్ థింగ్స్ ఎట్లున్నాయని చెప్పి అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. ఎలా ఆలోచిస్తున్నారు, ఏంది సమాజంని ఎంత ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు వాళ్ళని ఇక్కడ మనం చూసుకోవచ్చు. డిఫరెంట్గా ఉన్నాయా, కొత్తగా చూసినా ఉన్నాయా, ఆల్రెడీ పాతగా ఉన్నాయా? డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, బాగా నచ్చినాయి ఈ ఐటమ్స్ ఏమైనా? బాగా నచ్చినాయి అంటే అక్కడ ఒకటి ఉంది పేపర్ లీకేజ్ గురించి, స్టూడెంట్స్ దాని గురించి. సో ఆఫ్లైన్ ఇంకా ఆన్లైన్ దాని ద్వారా ఎగ్జామ్స్ చీటింగ్, పేపర్ లీకేజ్ అవ్వకుండా అన్నీ చూసుకోవడానికి అక్కడ ఒక స్టూడెంట్ తయారు చేస్తారు. అది బాగుంది. మీకు చెప్పండి, మీకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసుకుని బాగా నచ్చినాయి? ఒక వెహికల్ చేసిర్రు అనమాట. దాంట్లో ఒక మిషన్ పెట్టిర్రు. డ్రంక్ ఒకవేళ మనం ఆల్కహాల్ ఎక్కువ తాగితే సెన్సార్ వెళ్ళి పక్క రూమ్లో ఉన్నది. ఇంకా అంటే ఇట్లాంటి వాటి వల్ల మనకు స్టూడెంట్స్కి ఎట్లా లాభం? వాళ్ళ థింకింగ్ పవర్ ఎక్కువ అవుతుంది. ఎంత ఆలోచిస్తున్నామని ఈ జనరేషన్లో అందరు ఏఐలు, గూగుల్ ఇంకా అవే అని చెప్పి ఆలోచించకుండా, బ్రెయిన్ పెట్టకుండా మొత్తం ఫోన్ల మీద అన్ని డిపెండ్ అవుతున్నారు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తేనే పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంది అని చెప్పి మనం అంతా చూడొచ్చు. సైన్స్ ఎగ్జిబిషన్ జడ్చలలో ఆరంభమైంది. దానికి ఇచ్చేసిన దామోదర్ రాజనరసింహ గారు చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. జడ్చలలో ఈ ఎగ్జిబిషన్ సెలెక్ట్ చేస్తున్నందుకు నేను అధికారులకు అందరికి ధన్యవాదాలు చెప్తాను. వచ్చేసారి కూడా ఇక్కడనే పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటాను. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, అవి స్టూడెంట్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది? బాగుంది, ఎందుకంటే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేస్తాను. నేను చూస్తాను కొంతమంది చాలా మంది పిల్లలు కూడా నేను సర్ప్రైజ్ అయినాను. చాలా మంది పిల్లలు దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ అగ్రికల్చరే. అంటే వాళ్ళకు కూడా అగ్రికల్చర్ పైన అవగాహన ఉన్నది పిల్లలకి. అది మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ అవర్ స్టేట్ ఆల్సో. సో మొత్తం నేను చూస్తే కొన్ని రూమ్స్ 50 రూమ్స్ ఉన్నాయి. 50 రూమ్స్ ఎగ్జిబిట్స్ అందరూ వాళ్ళ టాలెంట్ ఈ ప్రాజెక్ట్స్ ద్వారా అక్కడ పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. ఎక్స్పెరిమెంట్స్, ఇన్నోవేషన్స్ అని ఆ కలెక్షన్ అంతా ఎక్కడెక్కడ ప్రదర్శించారు? ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ మొత్తం 863 ఎగ్జిబిట్స్ ఇక్కడ డిస్ప్లే చేయబడుతున్నాయి సార్. ఇన్స్పైర్ అండ్ జనరల్ సైన్స్ ఫేర్ తర్వాత ఇప్పుడు 50 రూమ్లలో అంతా అకామిడేట్ చేయడం జరిగింది. 33 జిల్లాల నుంచి దాదాపు 2500 మంది పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సుమారు 5000 మంది విద్యార్థులను ఇప్పుడు మనము వీక్షించే విధంగా మనం ఈరోజు ఏర్పాట్లు చేసాం.
ఈ కార్యక్రమానికి మన వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర్ రాజ నరసింహ సారు, మన స్థానిక శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారి నేతృత్వంలో మన ఉమ్మడి జిల్లా శాసనసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మనము విద్యార్థులకంతా కూడా చక్కటి భోజనం వసతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి పార్కింగ్ వసతి, తర్వాత హాస్టల్స్, పిల్లలు ఉండడానికి రెసిడెన్షియల్లో స్వామినారాయణ గురుకులు, మౌంట్ బ్యాసిల్ స్కూల్లో వాళ్ళకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ పాఠశాల యాజమాన్యము మరియు పాఠశాల ప్రిన్సిపల్ ఎబ్నేజర్ గారు వారు కూడా బాగా సహకరించి మన అందరు పేద విద్యార్థులకు చక్కటి భోజన వసతిని కల్పించి అన్ని వసతులను కల్పించామని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఇన్నోవేషన్స్ గురించి చెప్పండి. ఎట్లాంటి ఇన్నోవేషన్స్ గ్యాదర్ చేశారు స్టూడెంట్స్? పిల్లలు ప్రజెంట్ టెక్నాలజీలో రోడ్ సేఫ్టీ, తర్వాత సైన్స్ టెంపర్ మీద చాలా మంచి ఎగ్జిబిట్స్ పెట్టడం జరిగింది. ఈవెన్ మన మినిస్టర్ సార్ రాజనరసింహ సార్ కూడా పిల్లల యొక్క టెంపోను చూసి ఒక క్షణం ఔరా అన్నట్లుగా సారు ఫీల్ అవ్వడం జరిగింది.